తిరుమల లడ్డు విషయంలో చేసిన తప్పుకు క్షమాపణ చెప్పు అన్నందుకు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో హింసని రాజేస్తున్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి వ్యక్తులే రాష్ట్రంలో హింసను రాజేస్తున్నారు. గత 3-4 రోజులుగా మనం చూస్తా ఉన్నాము ఏ విధంగా టీడీపీ గుండాలు బరి తెగించి రెచ్చిపోతున్నారు. మాజీ మంత్రులను అంబటి రాంబాబు గారును, జోగి రమేష్ గారిని వారి ఇంటిపైన ఏ విధంగా దాడులు చేసి ఏ విధంగా హత్యాయత్నం చేశారో రాష్ట్ర ప్రజలంతా కూడా చూశారు. ఇదేదో అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది కాదు. ఇది ఖచ్చితంగా ఆర్గనైజ్డ్ గా, ప్లాన్డ్ గా, భయభ్రాంతులకు గురి చేసేటువంటి దాడిలా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే ఇమీడియట్ గా సీన్ లోకి వచ్చి మేమే దాడులకు దిగపడ్డాము అని చెప్పి ఆవిడే స్టేట్మెంట్ ఇచ్చారు. అందరు కూడా చూశారు. అంటే స్వయాన ఎమ్మెల్యేనే సీన్ లోకి వచ్చి గంటల సేపు నిలబడి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేయడము, ఆయనపై హత్యాయత్నం చేస్తుంటే వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించడం అనేది మనం చూసాము. ఇప్పుడు కూడా ఇందాక చెప్తా ఉన్నారు ఇంకా కూడా దాడులు చేస్తామని, ఇంకా కూడా మళ్ళీ కొడతామని చెప్పి, మళ్ళీ ఆపమని చెప్పి, ఇష్టం వచ్చినట్టుగా మళ్ళీ దాడులు చేస్తామని చెప్పి పెద్ద పెద్ద మాటలన్నీ కూడా ఆవిడ మాట్లాడుతున్నారట.